నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ నిర్వహించిన ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నెట్ న్యూట్రాలజీ లేదా నెట్ ఈక్వాలిటీ అంటే ఇంటర్నెట్ని ప్రజలకి ఈక్వల్గా సమానంగా అందజేయటం. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో, ఇప్పటి వరకు పీనల్ కోడ్లో 1960 పీనల్ కోడ్ నెంబర్ ప్రకారం ఇంటర్నెట్ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కిందకు వస్తుంది భారతదేశంలో. కానీ ఈరోజు అటువంటి ఇంటర్నెట్ వ్యవస్థని తీసుకెళ్ళి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్కి అటాచ్ చేయటం అనేది చాలా బాధాకర విషయంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ తెలియజేసుకుంటూ ఉన్నాం. అంటే దీంట్లో ముఖ్య సారాంశం ఏంటి అంటే ఈరోజు ప్రపంచ దేశాలు ఏదైతే ఉన్నాయో ఎక్కువ ఇంటర్నెట్ను వాడుతున్నటువంటి దేశాలు మొదటిగా చైనా, రెండవ కంట్రీ యుఎస్, మూడో స్థానంలో భారతదేశం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారికి సూటిగా ఒకటి అడుగుతున్నాం. మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, డిజిటల్ ఇండియా అంటున్నారు, 3D ఇండియా అంటున్నారు. ప్రతి పల్లెకి ఇంటర్నెట్ వైఫైలో ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రతి పల్లెకి వైఫైతో పాటు ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తామని చెప్పి. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే నెట్ న్యూట్రాలజీని పూర్తిగా విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ నెట్ న్యూట్రాలజీ అనేది 2003 సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీలో మీడియా లా ప్రొఫెసర్గా ఉన్నటువంటి టిమ్ యూన్ అనేటటువంటి మీడియా లా ప్రొఫెసర్ ఆయన కనిపెట్టారు. అంటే ఒక ఇంటర్నెట్ యొక్క అనుసంధానాన్ని ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఈక్వల్గా వెళ్ళాలనేది దీని యొక్క సారాంశం. దీన్ని ఐక్యరాజ్య సమితి 2003 సంవత్సరంలో ఒప్పుకొని ప్రపంచ దేశాలన్నింటిలో ఇంప్లిమెంట్ చేసింది. కానీ ఈరోజు ఈ చట్టాలన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు నెట్ న్యూట్రాలజీని లేకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా నెట్ న్యూట్రాలజీ అనేది అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక ఇంటిని బాడుగు తీసుకున్నాం మనం. ఆ ఇంటి యొక్క బాడుగా నెలకి 5,000 రూపాయలు రెంటు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో జాయిన్ అయ్యాం. వెంటనే ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్ టాయిలెట్ తిప్పాం. ఓనర్ వచ్చాడు, టాయిలెట్ వాడాలంటే 100 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలంటున్నాడు. ఇదేందయ్యా బాబు, నెలకు 5,000 రెంట్ చెప్పావు కదా, 5,000 ఇస్తున్నావు కదా, మళ్ళీ టాయిలెట్లో వాటర్ తిప్పితే 100 రూపాయలు ఏంది అంటున్నాడు. మళ్ళా బంధువులు ఇంటికి వస్తే 500 రూపాయలు కట్టాలంటున్నాడు. అంటే ఇంట్లో 5,000 రూపాయలు రెంట్ కట్టేది కాకుండా ప్రతి ఒక్క దానికి అడిషనల్ ఛార్జెస్ని ఓనరు యాడ్ చేస్తున్నాడు. దీని యొక్క సారాంశం ఏంటి అంటే ఇప్పుడు వరకు ఎవరైతే ఇంటర్నెట్ వాడుతున్నారో ఇటు మొబైల్స్లో కానీ ఇంట్లో కూర్చొని కంప్యూటర్ ముందర కానీ ఇక ఇంటర్నెట్ స్వేచ్ఛ అనేది భారతదేశంలో లేకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేయటం అనేది చాలా దారుణకరమైన విషయం. ఈరోజు ప్రతి ఒక్కటి ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో మన మొబైల్లో బ్లింక్ అవుతూ ఉంది. అది సోషల్ నెట్వర్క్స్ ఫేస్బుక్ రూపంలోనో, ట్విట్టర్ రూపంలోనో, వాట్సాప్ రూపంలోనో, స్కైపీ రూపంలోనో, యూట్యూబ్ రూపంలోనో. కానీ ఈ రోజు నుంచి అవన్నీ వీలు కావు. దానికి కారణం ఏంటి అంటే ఈ ఇంటర్నెట్ అనేది ఐటీ రంగం నుంచి ట్రాయ్ యొక్క అనుసంధానంలోకి తీసుకుంటున్నారు. ట్రాయ్ యొక్క అనుసంధానంలో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జోబిలోంచి మొబైల్ ఆన్ చేసి వైఫై జోన్లోకి వెళ్ళేసి ఫేస్బుక్ ఆన్ చేస్తే ఫేస్బుక్ ఆన్ కాదు, వాట్సాప్ ఆన్ చేస్తే వాట్సాప్ ఆన్ కాదు. ఎప్పుడైతే మొబైల్ డేటా ఎయిర్టెల్ వాడుతుంటే ఎయిర్టెల్, రిలయన్స్ వాడుతుంటే రిలయన్స్, వోడాఫోన్ వాడుతుంటే వోడాఫోన్, పైనుంచి డేటా 3G కొట్టినా 2G కొట్టినా అప్పుడు మాత్రమే ఫేస్బుక్ ఆన్ అవుతుంది. వైఫైలో పనిచేయదు, ఈవెన్ ఏ సోషల్ నెట్వర్క్ కూడా. అంటే మనకు ఇంటర్నెట్ ఛార్జెస్తో పాటు అడిషనల్గా ప్రీపెయిడ్ అయితే ప్రీపెయిడ్ డబ్బులు కట్ అవుతాయి, పోస్ట్ పెయిడ్ అయితే బిల్లులు వస్తాయి. దీనికి కారణం ఏంటి అంటే ఏదైతే ఈరోజు భారతదేశానికి కార్పొరేట్ సంస్థలకు ఉన్నటువంటి రిలయన్స్ సంస్థ, ఎయిర్టెల్ సంస్థ, వోడాఫోన్ సంస్థ, ఇటువంటి మొబైల్ దిగ్గజాలందరూ ఈరోజు
కార్పొరేట్ కంపెనీలందరూ మోడీ గారిని గట్టిగా పట్టుకొని పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, భారతీయులు ఎక్కడికి పోయినా మాకు అవసరం, మాకు కావాల్సిన డబ్బు అనే ఒక సిద్ధాంతంతో ఈరోజు దాన్ని ఒప్పించి ఈరోజు ఐటీ రంగం నుంచి ఇంటర్నెట్ని ట్రాయ్కి అనుసంధానం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇంకో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అన్యాయం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అన్యాయం జరిగింది. ఈ రోజు వరకు ఆయనకి సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ హాల్ కూడా ఢిల్లీలో ఏర్పాటు చేయలేదని చెప్పేసి నిన్న మాట్లాడటం జరిగింది ప్రధానమంత్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ పుట్టినరోజుని పురస్కరించుకొని భారతదేశానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అంటే నెట్ న్యూట్రాలిటీ లేకుండా చేయటం. ఈరోజు ఒకటి తెలియజేసుకుంటూ ఉన్నాం మీడియా సోదరుల ద్వారా. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు వరకు ఎవరైతే ఫేస్బుక్ వాడుతున్నారో యువతకి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం, ట్విట్టర్ వాడుతున్నారో, వాట్సాప్ వాడుతున్నారో, మీరందరూ ఇది పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా చేసేటటువంటి కార్యక్రమం కాదు. మన యొక్క స్వాతంత్రం కోసం, మన యొక్క ఫ్రీడమ్ కోసం, మన మొబైల్లో మనం ఫేస్బుక్ వాడుకోవడం కోసం, మన కంప్యూటర్లో మనం సోషల్ నెట్వర్క్స్ని వాడుకోవడం కోసం ఈరోజు ఎంత దుర్భరంగా ఉంది అంటే ఎయిర్టెల్ సంస్థ ఫ్లిప్కార్ట్ అనేటటువంటి షాపింగ్ వెబ్సైట్ని కొనింది. ఇక అది తొందరలో ఒక్క ఫ్లిప్కార్ట్ అనేటటువంటి వెబ్సైట్ మాత్రమే మనం గుడ్డలు కొనాలన్నా, షూ కొనాలన్నా, కలద్దాలు కొనాలన్నా వేరే ఏ వెబ్సైట్ కూడా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఓపెన్ కావు. అదేవిధంగా ఇప్పుడు వాట్సాప్ ఏదైతే ఉందో రిలయన్స్ దానికి రియో అనేటటువంటి కొత్త అప్లికేషన్ తీసుకొచ్చింది. వాట్సాప్ అనేది పనిచేయదు, రియో అనే అప్లికేషన్ మాత్రమే పనిచేస్తుంది. ఈ రోజుకి భారతదేశంలో ఉన్నటువంటి యువత 80 లక్షల మంది ట్రాయ్కి ఇమెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా ఆల్రెడీ వాళ్ళ యొక్క బాధను తెలియజేసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి యువతకి మేము ఏం తెలియజేస్తున్నాం అంటే కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ఈ నెల్లూరు జిల్లాలో ఈ మంత్ ఎండింగ్ లోపల ఒక శక్తివంతమైనటువంటి ఒక భారీ ర్యాలీని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ భారీ ర్యాలీకి స్వచ్ఛందంగా యువత మొత్తం పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మీ యొక్క పర్సనల్ అకౌంట్స్లో అటు ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, మీరు పోస్ట్ చేయండి. నెట్ న్యూట్రాలజీ అనేది భారతదేశానికి కావాలి. ఈ భారతదేశంలో ఇంటర్నెట్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యువత మీద ఉంది. యువత కలిసికట్టుగా పోరాడినటువంటి ఉద్యమాల్లో ఏ ఉద్యమం కూడా ఫెయిల్యూర్ అయినటువంటి ఉద్యమం లేదు. ఈరోజు ఈ ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజా బరార్ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ యొక్క సిద్ధాంతాల ప్రకారం ఇది మొత్తాన్ని యువతకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద ఒక పెద్ద పోరాటం చేసి ఒక సంచలనాత్మకమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా అయితే తరిమి కొట్టారో అటువంటి స్వాతంత్రాన్ని సంపాదించుకోవాల్సినటువంటి అవసరం కోసం ఈరోజు మన సోషల్ నెట్వర్క్స్ని, ఆన్లైన్ షాపింగ్స్ని, ఇంటర్నెట్ ఈక్వాలిటీని ఈరోజు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఐఎస్పీలు ఉన్నారు. ఈరోజు ట్రాయ్ కంట్రోల్లోకి వెళ్తే ఐఎస్పీలకి వాళ్ళ యొక్క ఫ్రీడమ్ మొత్తం కోల్పోతారు. ఐఎస్పీలు ఇవ్వాల్సినటువంటి స్పీడ్ అంటే కంప్లీట్గా ఈరోజు ఈ పోస్టర్స్లో మీకు క్లియర్గా అర్థమయ్యేట్టు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటర్నెట్ కేబుల్, ఇక్కడ న్యూ కనెక్షన్స్, ఇన్నోవేషన్స్, కన్జ్యూమర్ చాయిస్. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆయన నచ్చినటువంటి వైర్లు మాత్రం పెట్టుకున్నారు, మిగతా వైర్లన్నింటినీ కత్తిరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అంటే మన ఇంటికి చేరుకునే టయానికి ఆయన ఏదైతే సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో ఆ సందేశాన్ని మాత్రమే మనం చూడగలుగుతాం. మన ఇష్ట ప్రకారం మన ఇంటర్నెట్ని వాడడానికి వీలు కాదు. కంప్లీట్ నరేంద్ర మోడీ మాత్రం ఏదైనా ఒక సందేశం ఇవ్వాలంటే ఫ్లైట్ ఎక్కుతున్నానంటే సోషల్ మీడియాని వాడుకుంటాడు, ప్రెస్ మీట్ పెడుతున్నానంటే సోషల్ మీడియాని వాడుకుంటాడు. ప్రతి ఒక్క పర్సనల్ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో వాడుకున్న నరేంద్ర మోడీ గారు తర్వాత మీడియాకి తెలియజేస్తారు, తర్వాత ప్రపంచానికి తెలియజేస్తుంది. అటువంటి సోషల్ మీడియా గొప్ప వాళ్ళకి మాత్రమే పరిమితం చేసేటటువంటి కార్యక్రమం ఈరోజు నడుస్తుంది. ఇక్కడి నుంచి మధ్యతరగతి ప్రజలు ఎవరైనా ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, స్కైపీ కానీ వాడాలి అంటే భయపడిపోవాలి. అటువంటి ప్రైజెస్ని ఈరోజు ఇండియాలో తీసుకురావడం అనేది చాలా దుర్భరమైనటువంటి వ్యవహారం. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఏదైతే నిర్వహించబోతున్నాం ఈ మంత్ ఎండింగ్ లోపల ర్యాలీని, భారీ ర్యాలీని అందరికి మీడియా సోదరుల ద్వారా తెలియజేసుకుంటాం. కాంగ్రెస్ పెద్దలతో కలిసి ఆ రోజు పెద్ద భారీ ర్యాలీ నిర్వహిస్తాం. దాంట్లో నెల్లూరు ప్రజలందరూ ప్రత్యేకంగా యువత పాల్గొని ఖచ్చితంగా ఆ ర్యాలీని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఏదైతే ఉందో మీ సోషల్ నెట్వర్క్లో చూడండి, ఇక్కడ ఫేస్బుక్ని ఇక్కడ కట్ చేస్తున్నారు. అంటే ఏదైతే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఉన్నాయో వాటి రెక్కల్ని కత్తిరిస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, వికీపీడియా అంటే మనకు ప్రపంచ దేశాల్లో ఏ సందర్భంలో ఏ వ్యక్తి గురించి దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం వికీపీడియాలో చూసుకోవచ్చు.
అటువంటి వికీపీడియాను కూడా మనం చూడడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయడం అనేది చాలా గౌరవమైన విషయంగా తెలియజేసుకున్నాం. యూట్యూబ్ ఈవెన్ మీడియా ఛానల్స్ ఒక న్యూస్ ఛానల్ ప్లే అయిన తర్వాత దాన్ని మళ్ళా చూసుకోవడానికి యూట్యూబ్లో పెడతారు. అటువంటివి కూడా చూడడానికి అవకాశం లేకుండా యూట్యూబ్ని కూడా స్టాప్ చేస్తున్నారు ఈరోజు. ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేసి ప్రజల్లో తీసుకెళ్ళి ప్రత్యేకంగా యువత దీన్ని మొత్తాన్ని అర్థం చేసుకొని మీ యొక్క సెల్ఫ్ పోస్టులో మీరే కామెంట్స్ పెట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి మీడియా ప్రముఖుల ద్వారా ప్రతి యువతకి ప్రతి సోషల్ నెట్వర్క్ యూజర్స్కి తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. అవునవును, ఎవరు లేరమ్మా ఇంట్లో. ఓకే, నాకు ఐడియా లేదమ్మా, మధ్యాహ్నం నేను ఇంత